జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పోలింగ్ శాతం పెరగనప్పటికీ డబ్బుల పంపిణీ కార్యక్రమం మాత్రం బాగా పెరుగుతోంది. దాదాపు 2 రోజుల నుంచి విచ్చలవిడిగా పంపిణీలు జరుగుతున్నాయని వార్తలు వింటున్నాం. కానీ ఇప్పుడు స్వయంగా చూస్తున్నాం. అది కూడా పోలింగ్ బూతుల దగ్గర జిహెచ్ఎంసీ అండ్ ఎలక్షన్ కమిషన్ అండ్ హనుమ వ్యూ కంపెనీ డ్రోన్ల కంపెనీ ఏదైతే ఉందో వీరంతా సంయుక్తంగా నిర్వహిస్తున్న పైలట్ ప్రాజెక్ట్ ఆధారంగా 139 పోలింగ్ బూతుల దగ్గర తిరుగుతున్న ఈ డ్రోన్ల ఆధారంగా డ్రోన్ కెమెరాల కళ్ళల్లో చిక్కిన విజువల్స్ ఆధారంగా ఎక్స్క్లూజివ్ రిపోర్టు మగధ న్యూస్ అందిస్తుంది. బూత్ నెంబర్ 9, 10, 15, 19 ఈ ప్రదేశాల్లో గుట్టు చప్పుడు కాకుండా మనీ పంపిణీ కార్యక్రమాన్ని పార్టీలు నిర్వహించాయి. ఏ పార్టీ వ్యక్తులు అనేది ఇంకాసేపట్లో తెలియాల్సి ఉంది. బూత్ నెంబర్ 9, 10, 15, 19 ఈ ప్రదేశాల్లో డ్రోన్ల కళ్ళకు చిక్కిన విజువల్స్ మీరు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని పార్టీలు ఇంకా జరుపుతూనే ఉన్నాయి. కానీ పోలింగ్ శాతం మాత్రం ఇంకా నమోదు కావడం లేదు పూర్తి స్థాయిలో. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పోలింగ్ శాతం పెరగనప్పటికీ డబ్బుల పంపిణీ కార్యక్రమం మాత్రం బాగా పెరుగుతోంది. దాదాపు 2 రోజుల నుంచి విచ్చలవిడిగా పంపిణీలు జరుగుతున్నాయని వార్తలు వింటున్నాం. కానీ ఇప్పుడు స్వయంగా చూస్తున్నాం. అది కూడా పోలింగ్ బూతుల దగ్గర జిహెచ్ఎంసీ అండ్ ఎలక్షన్ కమిషన్ అండ్ హనుమ వ్యూ కంపెనీ డ్రోన్ల కంపెనీ ఏదైతే ఉందో వీరంతా సంయుక్తంగా నిర్వహిస్తున్న పైలట్ ప్రాజెక్ట్ ఆధారంగా 139 పోలింగ్ బూతుల దగ్గర తిరుగుతున్న ఈ డ్రోన్ల ఆధారంగా డ్రోన్ కెమెరాల కళ్ళల్లో చిక్కిన విజువల్స్ ఆధారంగా ఎక్స్క్లూజివ్ రిపోర్టు మగధ న్యూస్ అందిస్తుంది. బూత్ నెంబర్ 9, 10, 15, 19 ఈ ప్రదేశాల్లో గుట్టు చప్పుడు కాకుండా మనీ పంపిణీ కార్యక్రమాన్ని పార్టీలు నిర్వహించాయి. ఏ పార్టీ వ్యక్తులు అనేది ఇంకాసేపట్లో తెలియాల్సి ఉంది. బూత్ నెంబర్ 9, 10, 15, 19 ఈ ప్రదేశాల్లో డ్రోన్ల కళ్ళకు చిక్కిన విజువల్స్ మీరు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని పార్టీలు ఇంకా జరుపుతూనే ఉన్నాయి. కానీ పోలింగ్ శాతం మాత్రం ఇంకా నమోదు కావడం లేదు పూర్తి స్థాయిలో.